రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంది. అండ్ కేంద్రంలో మన రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉంది. అటువంటిది కేంద్రం నుంచి ఎక్కువ నిధులను తీసుకొని వస్తారు. అది కూడా గ్రాంట్ల రూపంలో తీసుకొని వస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాల్లో ఉంది. దాన్ని వీళ్ళేమైనా కనుక కాసింత ఓవర్కమ్ చేస్తారేమో అని చెప్పి అనుకుంటే, దేశంలోనే అప్పులు చేయడంలో టాప్ ప్లేస్లోకి తీసుకెళ్ళి వీళ్ళు ఇంకా మరింత దారుణం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్రం నుంచి నిధులు రాకుండా కూడా భజన చేస్తూ ఉన్నారు మరొక వైపు. అండ్ ఇంకా వీళ్ళ మరో ఘోర వైఫల్యం ఏంటి అంటే, ఈరోజు ప్రజాశక్తిలో ఒక వార్త రాసుకుంటూ వచ్చారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులే అరకొరగా అంటే, ఆ వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టలేనంత దీనస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందట. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన వాటిలో 6,260 కోట్లు మురిగిపోయాయట వీళ్ళు ఖర్చు పెట్టక. బేసిక్గా ఏంటి, రాష్ట్రంలోనికి సంబంధించి ఒక 66 ప్రాజెక్టులు రిలేటెడ్ కేంద్రం నుంచి నిధులు వస్తాయి. నిధులు అంటే కేంద్రం ఇస్తుంది, రాష్ట్రము కొన్ని యాడ్ చేయాలి. కేంద్రం కొన్ని ఇస్తుంది, రాష్ట్రం కొన్ని ఇవ్వాలి. ఇవి రెండు సింగిల్ నోడల్ ఏజెన్సీ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ నుంచి ప్రతి పథకానికి ఒక అకౌంట్ తెరవాలి. ఈ రాష్ట్రం కేంద్రం కంబైన్డ్ నిధులకు సంబంధించి ప్రతిదానికి ఒక అకౌంట్ తెరవాలి. దాని నుంచి ఖర్చు పెట్టాలి. అట్లా ఇద్దరు కంబైన్డ్గా తెరిచిన అకౌంట్లో ఉన్న డబ్బులు మురిగిపోతున్నాయట. అంటే కేంద్రం నుంచి వచ్చి వివిధ మంత్రిత్వ శాఖల దగ్గర ఆగిపోయిన డబ్బులు మురిగిపోతున్నాయట. వీళ్ళు ఖర్చు పెట్టలేక కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగించుకునే తెలివితేటలు కూడా లేకుండా, కనీసం అటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియకుండా ప్రభుత్వం నడుపుతూ ఉన్నారా వీళ్ళు? అరే ఎంత దారుణం అబ్బాయి ఇది. నేను స్టన్ అయిపోయా. భారీగా మునిగిపోతున్న కేంద్ర నిధులు, చేతిలో ఉన్న ఖర్చు చేయని 6,260 కోట్లు. ఇందులో ఉపాధి హామీవి, రోడ్లు, ఇళ్ళు, విద్యకు సంబంధించి నిధులు కూడా ఖర్చు అయిపోతున్నాయట. విద్యకు సంబంధించి నిధులు కూడా ఎంత దారుణమో చూడండి. విద్యకు సంబంధించి కూడా, ఉపాధి హామీకి సంబంధించి, ఇళ్ళకు సంబంధించి, రోడ్లకు సంబంధించి కేంద్రం కేటాయింపులు 17,893 కోట్లు చేసిందట. అందులో రాష్ట్రానికి వచ్చింది 10,000 కోట్లట. అందుబాటులో 20,000 కోట్లు ఉంటే అందులో 6,260 కోట్లు ఖర్చు కూడా చేయలేదట. వీళ్ళు మళ్ళీ ఉపాధి హామీ పథకానికి మద్దతు ఇస్తారు. దాన్ని మొత్తం నాశనం చేస్తే, మొత్తం కేంద్రం భరించాల్సిన చోట రాష్ట్రం కూడా 40% భరించాలి. కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది, ఇద్దరు కలిసి ఖర్చు పెట్టాలి అని చెబితే సరే అని చెప్పి దానికి భజన చేస్తారు. మామూలుగా ఉన్నదానికే వీళ్ళు ఖర్చు పెట్టలేకున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులే వచ్చేదే అరకొర, అవి వచ్చినవి కూడా మురిగిపోతున్నాయట. ద వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఎగ్జాంపుల్. మరి ఇంత అచేతనంగా, ఇంత దారుణంగా వీళ్ళు ఎందుకున్నారో నిజంగా ఘోర వైఫల్యం కాదు? కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ ఇంత దారుణంగా మురిగిపోతూ ఉంటే ఇవన్నీ అడిగేది ఎవరు? ఎవరు అడిగితే ఎవరు సమాధానం చెబుతారు?